మేమిక్కడ ఈ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్‌లో 2013 నుంచి ఉంటున్నాం. 2013 నుంచి మేము అద్దెకున్నాము. తర్వాత మా వారు రిటైర్ అయిన తర్వాత నేను ఒక ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా చేసేదాన్ని. మా ఇద్దరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కలుపుకొని మేము 2021లో ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాం. అప్పుడు మేము కొనేటప్పటికి ధరలు పెరిగినియి. మేము 2013 వచ్చే నాటికి ఎవ్వరూ లేరిక్కడ. అటువంటిది మేము 2021లో మా కష్టార్జితం మొత్తం పోసి కొనుక్కున్నాం. మాకున్న ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు చదివిచ్చాము, పెళ్ళిళ్ళు చేశాము. ఆ తర్వాత ఇట్లా మా డబ్బులతో మేము కొనుక్కున్నాం. పిల్లలు కూడా ఆడపిల్లలు దూరాన ఉంటున్నారు. ఇది మాకు రోడ్డుకి దగ్గర. మా వారికి ఇప్పుడు 70 సంవత్సరాలు వచ్చినాయి. ఏ అవసరం వచ్చినా రోడ్డు మీద ఉన్నాము అనే ధైర్యంతో ఉంటున్నాం. అటువంటిది ఇప్పుడు సడన్గా గత వారంలో పేపర్లో చూసాం మేము కూడా. మాకంటూ ఎవరూ చెప్పలేదు. ఈ గాంధీ ప్రాజెక్టు గురించి మా నెంబర్లు కూడా ఉన్నాయి, మధు పార్క్ కూడా ఉందని చెప్పారు. తర్వాత కమిటీ వాళ్ళు కూడా పిలిచి మీటింగ్ పెట్టారు. ఇవన్నీ అయితే అసలు గత వారం రోజులుగా నిద్ర రావట్లేదు. ఏం చేయాలి, మాకున్న డబ్బులన్నీ పెట్టి కొనుక్కున్నాము. రేపొద్దున్న ముందు అవసరాలకి అనారోగ్యాలకి ఎలాగో. తర్వాత పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసి పంపించిన తర్వాత వాళ్ళ దగ్గరికి మేము డబ్బుల కోసం వెళ్ళలేము. సో ఇటువంటి పరిస్థితుల్లో అంటే మేమెంతో ఇష్టపడే చీఫ్ మినిస్టర్ గారు ఇటువంటి ఇది చేస్తారా అనేది నాకు ఇంకా నమ్మకం లేదు. అంటే గాంధీ విగ్రహం కోసం మాలాంటి సీనియర్ సిటిజన్స్ 70 ఏళ్ళ వయసు 80 ఏళ్ళ వయసు వాళ్ళం ఈ అపార్ట్మెంట్లో 450 కుటుంబాలు ఉన్నాయమ్మా. మేమందరము కూడా ఇప్పుడు ఏం చేయాలి అనే ప్యానిక్గా ఉన్నాము. తర్వాత మా దగ్గర చాలామంది దగ్గర పిల్లలు లేరు. ఇటువంటి పరిస్థితిలో మేము ఎక్కడికి వెళ్తాము? మా దగ్గర డబ్బు లేదు, మా దగ్గర ఇప్పుడు వయసు లేదు. ఇటువంటి టైంలో మమ్మల్ని దయచేసి సీఎం గారు మా బాధలన్నీ కూడా డెఫినెట్గా ఆయన గుర్తిస్తారని, మాకు అన్యాయం చేయరని నేను అనుకుంటున్నాను. ఇంకా స్టిల్ అదే నమ్మకంతో ఉన్నానమ్మా. మీ మీడియా ద్వారా డెఫినెట్గా మా బాధలు ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలని కూడా కోరుకుంటున్నానమ్మా. మిమ్మల్ని ఖాళీ చేయడానికి కారణం గాంధీ స్టాచ్యూ ఒకటి చుట్టూ చాలా ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి. ఇంత అపార్ట్మెంట్ ఎందుకు వాళ్ళు అది మాకు కూడా తెలీదమ్మా. దాని ప్లాను అదంతా మాకేమీ తెలీదు. మాకు సడన్గా తెలిసింది. మా సర్వే నెంబర్లు పేపర్లో చూసుకున్నాము. 89, 91 కూడా అనేవి మా వంట. అవి చూసుకున్న తర్వాతే మాకు అర్థమైంది. మాకేమీ బఫర్ జోన్లో మూసీలో అప్పుడు దాకా మేమేమీ లేము. ఇంత ఖాళీ ప్లేస్ ఉండంగా ఇప్పుడు మహాత్మా గాంధీ అయినా మాబోటి సీనియర్ సిటిజన్ని ఇబ్బంది పెట్టి కాదు కదమ్మా. నేషన్ మొత్తం ఆయనకి డెఫినెట్గా మేము బాపు గారిని డెఫినెట్గా మనందరం గౌరవిస్తాము. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇంత ఖాళీ భూముల్లో మమ్మల్ని బయటికి పంపిస్తే మేము ఎక్కడుంటాము? మేము ఏ విధంగా ఈ టైంలో ఇంత నిస్సహాయుల టైంలో ఎలా వెళ్తాము? ఇలా నాలాంటి ఒక్కళ్ళం కాదమ్మా, చాలామంది ఉన్నారు ఈ అపార్ట్మెంట్లోనూ. కాబట్టి ఇది అసలు సీఎం గారి దృష్టికి తెలుసో తెలీదో నాకు తెలీదు, బట్ తీసుకెళ్ళాలని చెప్పి ఆయన డెఫినెట్గా గుర్తిస్తారు. ఎవరిని కష్టపెట్టరనే అనుకుంటున్నాను. అది ఎంతమంది ఉంటారు మేడం మీ ప్లాట్ ఓనర్స్? 440 ఫ్లాట్లు ఉన్నాయమ్మా ఇక్కడ. 440లో చాలామందివి సీనియర్ సిటిజన్స్వి, డిఫెన్స్ నుంచి రిటైర్ అయిన, ఆర్మీ నుంచి రిటైర్ అయిన పీపుల్ ఉన్నారు. తర్వాత క్రానిక్ డిసీజెస్తో హాస్పిటల్స్ దగ్గరగా ఉన్న పేషెంట్స్ ఉన్నాము. మా బ్యాంకులో, మా హాస్పిటల్స్ అన్నీ దగ్గరలో ఉండి, తర్వాత పిల్లలు దూరంగా ఉండి, లేదా పిల్లలు ఇప్పుడిప్పుడు చదువుకోవటానికి వెళ్ళి అందరూ రకరకాల మధ్యతరగతి కుటుంబాలు ఇక్కడ అందరం కలిసి ఉంటున్నాం. డిఫరెంట్ రిలీజియన్స్ అందరం కలిసి ఉంటున్నాము. గత 2008, 7లో బిగిన్ అయిన అపార్ట్మెంట్ అంట. ఎవరిమైనా కొనుక్కునేటప్పుడు ఇన్ని కుటుంబాలు ఉన్నాయి, ఇట్లా పోతుంది అని అనుకోం కదా. ఇప్పుడు సడన్గా గాంధీ గారి స్టాచ్యూ గురించి, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ గురించి అని చెప్తున్నప్పుడు ఇంత ఖాళీ ప్రదేశంలో మేము మా అపార్ట్మెంట్ని కోల్పోవటానికి మాత్రము సిద్ధంగా లేమమ్మా. అది సీఎం గారి దృష్టికి మళ్ళీ వీఆర్ రిక్వెస్టింగ్ హిమ్ టు కన్సిడర్ అవర్ ఏజ్ అండ్ ఆల్సో అవర్ డిఫికల్టీస్. దాదాపు ఇన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎట్లా మీరు ఏమైనా గవర్నమెంట్కి ఒక మెమోరాండం ఇవ్వడం కానీ, కలవడం కానీ ఎట్లా? నిన్న అపార్ట్మెంట్ తరపున మా కమిటీ వెళ్ళి కలిశారమ్మా. రేపు 20వ తారీఖు ఆర్డీఓ గారు ఇక్కడ మీటింగ్ పెడతారంట. ఎందుకంటే ఇంతమంది పీపుల్ మేమందరము
పెద్ద వయసులోళ్ళు గూడా ఉన్నారు. బట్ అందరూ వినాలి అనుకుంటారు. ఏం జరుగుతుంది అనేది పానిక్ అవుతున్నారు. సో, మీటింగ్‌కి ఇక్కడ 20వ తారీఖు ఉంది. దాని తర్వాత మరి ఏం చేయాలి అనేది అందరము ఆలోచించుకుంటాము. బట్ పదే పదే సీఎం గారిని మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటాం అది.